జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, రాజస్థాన్లో మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? నమో బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, అల్వార్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బ్రెజిల్. దేశంలో మొట్టమొదటి సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, మహారాష్ట్ర. నాసా కాసినీ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, శని మరియు దాని చంద్రులను అన్వేషించడం. అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ పర్వత శ్రేణిపై ఉంది? అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ పర్వత శ్రేణిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆరావళి కొండ శ్రేణి. అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఢిల్లీ, హర్యానా సరిహద్దులో ఉంది. ఇది ఆరావళి పర్వత శ్రేణిలో భాగమైన దక్షిణ ఢిల్లీ రిడ్జ్లో ఉంది. ఈ అభయారణ్యం జీవ వైవిధ్యంతో సమృద్ధిగా ఉంది. ఇది రాజస్థాన్లోని సరిస్కా జాతీయ ఉద్యానవనం వద్ద ప్రారంభమై ఢిల్లీ రిడ్జ్ వద్ద ముగుస్తుంది. 2025లో జరిగే BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే భారతీయ రాష్ట్రం ఏది? ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే భారతీయ రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి, అస్సాం. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన PMDDKY కింద అత్యధిక జిల్లాలను ఎంపిక చేసిన రాష్ట్రం ఏది? ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద అత్యధిక జిల్లాలను ఎంపిక చేసిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 12 జిల్లాలు ఉన్నాయి. దీని తర్వాత మహారాష్ట్ర 9, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ 8 మరియు బీహార్ 7 ఉన్నాయి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన PMDDKY వ్యవసాయ ఉత్పాదకత, పంట వైవిధ్యీకరణ, స్థిరమైన పద్ధతులు, పంట కోత తర్వాత నిల్వ, నీటిపారుదల మరియు మరిన్నిటిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంజైమ్లు హార్మోన్లను స్రవించే కణాలలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రైబోసోమ్లు, లైసోసోమ్లు, రిక్తికలు, గాల్జీ సంక్లిష్టం. ఆన్సర్ ఆప్షన్ బి, లైసోసోమ్లు. జీవ వైవిధ్య నిర్వహణ సంరక్షణే ధ్యేయంగా ఏ నగరాలలో ధరిత్రీ సదస్సులు జరిగాయి? జీవ వైవిధ్య నిర్వహణ సంరక్షణ ధ్యేయంగా ఏ నగరాలలో ధరిత్రీ సదస్సులు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. రియో డి జెనిరో, స్టాక్హోమ్, క్యోటో. భారతదేశానికి EPL అంబాసిడర్గా నియమితులైన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సంజు శాంసన్. భారతదేశంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ EPLకి అధికారిక రాయబారిగా భారత క్రికెటర్ సంజు శాంసన్ నియమితులయ్యారు. కేరళ బ్లాస్టర్స్ FCతో అనుబంధం ద్వారా ఫుట్బాల్ను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందిన శాంసన్ నియామకం భారతదేశంలో, ముఖ్యంగా భారతీయ ఫుట్బాల్కు ప్రధాన కేంద్రమైన కేరళలో క్రికెట్ మరియు ఫుట్బాల్ సంస్కృతులను అనుసంధానించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. COAS కమెండేషన్ కార్డ్ సైన్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అవార్డు అందుకున్న సినీ నటుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మోహన్ లాల్.
భారతదేశం మరియు ఏ దేశం మధ్య కొంకణ్ 25 వ్యాయామం నిర్వహించబడుతుంది? కొంకణ్ 25 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ పిఎం సేతు. ఆగ్నేయాసియాలో మొట్టమొదటి కోరల్ క్రయో బ్యాంకును ప్రారంభించిన దేశం ఏది? కోరల్ క్రయో బ్యాంకును ప్రారంభించిన దేశం ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిలిప్పీన్స్. కోరల్ ట్రయాంగిల్లో ప్రపంచ సముద్ర జీవ వైవిధ్య హాట్స్పాట్ అయిన ఫిలిప్పీన్స్ పగడపు జన్యు వైవిధ్యాన్ని రక్షించడానికి మరియు దిబ్బల క్షీణతను ఎదుర్కోవడానికి ఆగ్నేసియాలో మొట్టమొదటి పగడపు లార్వా క్రయో బ్యాంక్ను ప్రారంభించింది. ఈ చొరవ వాతావరణ ప్రేరిత పగడపు బ్లీచింగ్, కాలుష్యం మరియు విధ్వంసక చేపలు పట్టడం వంటి ముప్పులను ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 2025లో సాంప్రదాయ స్టాంప్ పేపర్ బాండ్లను భర్తీ చేస్తూ దిగుమతి మరియు ఎగుమతి వ్యాపారాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్ వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ పరిశోధన మరియు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి గోవా. అక్టోబర్ 2025లో 10వ జాతీయ స్థాయి కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి చెన్నై. గగన్యాన్ మిషన్ కోసం భారతదేశపు హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? గగన్యాన్ మిషన్ కోసం భారతదేశపు హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యోమిత్ర. ఇస్రో అభివృద్ధి చేసిన వ్యోమిత్ర అనేది గగన్యాన్ మిషన్ కోసం రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి సెమీ హ్యూమనాయిడ్ రోబోట్. 2027లో భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణానికి ముందు సిబ్బంది లేని పరీక్షా విమానాలకు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. వ్యోమిత్ర మాట్లాడగలదు, స్వరాలను గుర్తించగలదు, నియంత్రణ ప్యానెళ్లను ఆపరేట్ చేయగలదు, అంతరిక్ష నౌక వ్యవస్థలను పర్యవేక్షించగలదు మరియు ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలోనూ ప్రతిస్పందించగలదు. సానే తకైచి ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి కానున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్. మీ మూలధనం మీ హక్కు ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? మీ మూలధనం మీ హక్కు ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి నిర్మలా సీతారామన్. మూత్రపిండాల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? మూత్రనాళాలు, మూత్రకోశాలు, మూత్రనాళికలు, వృక్కశిరలు. ఆన్సర్ ఆప్షన్ బి మూత్రకోశాలు. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమగు హార్మోన్ ఏది? స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమగు హార్మోన్ ఆన్సర్ ఆప్షన్ డి ఈస్ట్రోజన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారి ఏ కనుమపై నిర్మించబడింది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారి ఏ కనుమపై నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మిగ్లా పాస్. ఒక చారిత్రాత్మక విజయంలో బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ తన ప్రాజెక్ట్ హిమాంక్ కింద లడఖ్లోని సముద్ర మట్టానికి 19,400 అడుగుల ఎత్తులో ఉన్న మిగ్లా పాస్ వద్ద
ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిని నిర్మించడం ద్వారా దాని స్వంత గిన్నీస్ ప్రపంచ రికార్డును అధిగమించింది. 2025 ప్రపంచ అంతరిక్ష వారం యొక్క థీమ్ ఏమిటి? చంద్రుడిని అన్వేషించడం, స్థిరత్వానికి స్థలం, అంతరిక్షంలో నివసించడం, అంతరిక్షం మరియు వాతావరణ చర్య. ఆన్సర్ ఆప్షన్ సి, అంతరిక్షంలో నివసించడం. ఐక్యరాజ్య సమితి యుఎన్ యొక్క ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి 10 వరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ అంతరిక్ష వారం ప్రపంచ ఐక్యతను ప్రోత్సహిస్తుంది మరియు అంతరిక్ష సాంకేతికత మరియు వాతావరణ శాస్త్రాల మధ్య సహకారాన్ని హైలైట్ చేస్తుంది. 2025 థీమ్ లివింగ్ ఇన్ స్పేస్, కొత్త సాంకేతికతలు, సవాళ్లు మరియు జట్లతో సహా అంతరిక్షంలో నివసించడానికి మానవత్వం చేసే ప్రయత్నాలపై దృష్టి పెడుతుంది. 2025-26 ఇరానీ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆప్షన్ ఏ విదర్భ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి సౌరాష్ట్ర, ఆప్షన్ డి రెస్ట్ ఆఫ్ ఇండియా. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.